అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ సంబంధించి మనం గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ మీద ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో అసలు ఈ టాపిక్ని మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, నిన్నటి హిందూ న్యూస్ పేపర్లో వాట్ డూ వీ నో అబౌట్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి మనకు ఒక ఆర్టికల్ హిందూ న్యూస్ పేపర్ పబ్లిష్ చేయడం జరిగింది. సో కంప్లీట్గా ఈ ఆర్టికల్ మొత్తం మనం ఏదైతే ఈరోజు డిస్కస్ చేస్తున్నామో దానికి సంబంధించిన ఆర్టికల్ అక్కడ క్లియర్గా రాశారు అన్నట్టు. సో అందువల్ల మనం ఈరోజు టాపిక్ ఇది డిస్కస్ చేస్తూ ఉన్నాం. వై ఆర్ వి డిస్కసింగ్ ద టాపిక్? బికాస్ ప్రాజెక్ట్ ప్రొపోనెంట్ ఇష్యూ ANIIDCO, అందువల్ల మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో అసలు ఈ ఆర్టికల్ మనకు అర్థం కావాలి అంటే కొంత ఈ టాపిక్ సంబంధించి బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం కావాలి. సో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఆఫ్ ద టాపిక్. సో నీతి ఆయోగ్ రిపోర్ట్ ఆన్ ఐలాండ్. సో ఎన్నో ఐలాండ్స్ ఉన్నాయి. సో ఈ ఐలాండ్ సంబంధించి ఎంతో రిపోర్ట్స్ రిలీజ్ చేశారు. ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఏముంది, స్ట్రాటజిక్గా ఏ సిగ్నిఫికెన్స్ ఉంది, సో ఈ ఐలాండ్ని ఏ విధంగా ఇండియన్ అడ్వాంటేజ్గా యూజ్ చేసుకోవాలి, సో ఇలా ఎన్నో రిపోర్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే నీతి ఆయోగ్ సంబంధించి ఎన్నో రిపోర్ట్స్, ట్రాన్స్ఫార్మింగ్ ద ఐలాండ్స్ త్రూ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్, ఇంక్రెడిబుల్ ఐలాండ్స్ ఆఫ్ ఇండియా, డెవలప్మెంట్ ఆఫ్ ఎకో టూరిజం, ఇలా ఎన్నో రిపోర్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ వాళ్ళు కన్సిడర్ చేసి ఫైనల్గా ఇన్ 2021 ఏ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ విచ్ ఈస్ నోన్ యాజ్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్. సో అసలు ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ అంటే సింపుల్గా ఏం లేదు. ఈ ప్రాజెక్ట్ ద్వారా గ్రేట్ నికోబార్ అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఎన్నో ఐలాండ్స్ ఉంటే ఒక ఐలాండ్ గ్రేట్ నికోబార్. ఆ ఐలాండ్లో ఒక మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయబోతున్నారు. ఎయిర్పోర్ట్స్ కానీ, లేదా సీ పోర్ట్స్ కానీ, లేదా పవర్ ప్లాంట్స్ కానీ, ఇవి కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు ఒక 72,000 crore అవుట్లేతో. సో ఇది మనకు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టోరీ అన్నట్లు. సో ఇక్కడ మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్స్ 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, అండమాన్ నికోబార్ ఐలాండ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి పర్మిషన్ ఇవ్వడం, అదొక ఇష్యూ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈ ఐలాండ్స్లో ఇంత మెగా ఇన్వెస్ట్మెంట్ జరగడం కూడా సెకండ్ ఇష్యూ అన్నట్టు. ఇది మనకి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఆఫ్ ద టాపిక్ అన్నట్టు. సో ఇంకా ఇప్పుడు మనం ఆ టాపిక్లోకి వెళ్దాం. సో ఈ టాపిక్ మనకి క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కడుతున్నారు, వాళ్ళ వల్ల ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇదంతా మనం డిస్కస్ చేసే ముందు సో మనం కొంత ఈ యొక్క అండమాన్ నికోబార్ ఐలాండ్స్ సంబంధించి జియోగ్రఫికల్ ఆస్పెక్ట్స్ కొన్ని వర్క్ చేద్దాం. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేది ఒక సింగిల్ ఐలాండ్ కాదు, ఏ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అని ఆర్చిపెలాగో అంటారు. సో ఆల్మోస్ట్ ఒక 572 ఐలాండ్స్ కలిపితే మనం మొత్తం అండమాన్ నికోబార్ ఐలాండ్స్గా పిలువబడతా ఉంటుంది. సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో అండమాన్ నికోబార్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఇది ఇంపార్టెంట్. అయితే ఈ ఐలాండ్స్ అన్నిట్లో మనకి హ్యాబిటేషన్స్ లేవు, అంటే పాపులేషన్ సెటిల్మెంట్ అనేది లేదు. ఈ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి జియోగ్రఫీ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ సంబంధించి. అయితే మనకి అండమాన్లో కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి, నికోబార్లో కూడా కొన్ని ఐలాండ్స్ ఉంటాయి. సో ఇప్పుడు నికోబార్కి అండమాన్కి ఒక డిగ్రీ ఛానల్ మనకి సపరేట్ చేస్తూ ఉంటుంది. అది మీరు ఆన్సర్ కామెంట్ బాక్స్లో పెట్టండి. సో విచ్ డిగ్రీ ఛానల్ సపరేట్స్ ద అండమాన్ అండ్ నికోబార్? సో అది మీరు ఆన్సర్ కామెంట్ బాక్స్లో పెట్టండి. సో అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నికోబార్ ఐలాండ్స్లో మనకి సదర్న్ మోస్ట్ ఐలాండ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే గ్రేట్ నికోబార్ అంటాం. సో గ్రేట్ నికోబార్ ఇక్కడ చూస్తే మనకి ఇవన్నీ అండమాన్ ఐలాండ్స్, ఇవన్నీ నికోబార్ ఐలాండ్స్. సో నికోబార్లో సదర్న్ మోస్ట్ ఐలాండ్ మనకు గ్రేట్ నికోబార్ అన్నట్లు. ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్. సో ఇండైరెక్ట్గా ఏదైతే మనం డిస్కస్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏదైతే బిల్డ్ చేస్తున్నారో అవన్నీ అండమాన్ నికోబార్లో, నికోబార్ ఐలాండ్స్లో ఉన్న సదర్న్ మోస్ట్ ఐలాండ్ అయినటువంటి గ్రేట్ నికోబార్లో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతూ ఉన్నారు. ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ జియోగ్రాఫికల్గా. అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క గ్రేట్ నికోబార్ ఐలాండ్ సంబంధించి మేజర్ పాయింట్ ఏంటంటే, ఇండియా యొక్క సదర్న్ మోస్ట్ పాయింట్. జనరల్గా మనం కన్యాకుమారి అంటాం తమిళనాడులో, ఓకే, కానీ ఇండియా యొక్క సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అంటే అది ఇందిరా పాయింట్ అన్నట్టు. సో ఆ ఇందిరా పాయింట్ అనేది మనకి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఈ గ్రేట్ నికోబార్లోనే ఉంది. సో ఒకవేళ మనం ఓన్లీ మెయిన్ ల్యాండ్ వరకు తీసుకుంటే కన్యాకుమారి సదర్న్ మోస్ట్ టిప్. అలా కాకుండా
ఒకవేళ మనం ఐలాండ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఇందిరా పాయింట్ అనేది మనకు సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా, అది మన గ్రేట్ నికోబార్ ఐలాండ్లో ఉంది, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ నికోబార్ ఐలాండ్స్. ఇప్పుడు గ్రేట్ నికోబార్ ఐలాండ్లో ఒక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2/3 ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ గ్రేట్ నికోబార్ కంప్లీట్గా ఎకలాజికల్ జోన్ అన్నట్టు. సో ఎకలాజికల్ జోన్ అనేది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్కువ బయోలాజికల్ రిజర్వ్ ఉన్న ఏరియా అన్నట్టు. ఆల్మోస్ట్ 85% అనేది ఈ యొక్క మనకి గ్రేట్ నికోబార్ సంబంధించి ఐలాండ్లో మేజర్గా మనకు గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ ఉందన్నట్లు. సో దాంట్లో నేషనల్ పార్క్స్ కూడా ఉన్నాయి, చాంబెల్ నేషనల్ పార్క్ అని. ఇక్కడ కూడా మనకు ఒక పాయింట్ స్ట్రెస్ చేయాలన్నట్టు. సో ఎక్కువ ఏమో ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, మనం మాత్రం అక్కడ డెవలప్మెంట్ డెసిషన్స్ తీసుకోబడ్డాయి. సో ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి జియోగ్రఫీ ఆఫ్ గ్రేట్ నికోబార్ సంబంధించి. అండ్ వీ నో దట్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ద వే హవాయన్ ఐలాండ్స్ ఏ విధంగా అయితే ఫామ్ అవుతాయో ఆటోమేటిక్గా టెక్టానిక్ కొల్యూషన్స్ వల్ల ఫామ్ అవ్వడం మనకు జరుగుతూ ఉంది. ఎనీ ఐలాండ్ అలానే ఫామ్ అవుతుంది. సో మనకు జియోగ్రఫీలో ప్లేట్ టెక్టానిక్ మూమెంట్స్ చదివితే ఆటోమేటిక్గా ఐలాండ్ ఓరోజెన్సిస్ ఎలా జరుగుతుంది, ఐలాండ్ జెన్సిస్ ఎలా ఫామ్ అవుతుందో మనకు క్లియర్గా ఆర్చిపిలాగో ఏదైతే ఉందో అవి ఎలా ఫామ్ అవుతాయో ఈజీగా తెలిసిపోతా ఉంది. ఇది మనం కొంచెం ఈ టాపిక్ సంబంధించి మనం వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ విత్ రిగార్డ్స్ టు ద జియోగ్రఫీ ఆఫ్ అండమాన్ నికోబార్. సో ఇందిరా పాయింట్ వీ హ్యావ్ డిస్కస్ గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ ఉందని మనం డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ మనం దీంట్లోనే మనం డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే గ్రేట్ నికోబార్ ఐలాండ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం. మనం అసలు ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం, వాటి వల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి, ఈ టాపిక్ మనం డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ ద ప్రపోజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్, బోత్ ఎకనామికల్ సిగ్నిఫికెన్స్ యాజ్ వెల్ యాజ్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్, ఇది మనం డిస్కస్ చేయబోతుంది. ఫస్ట్ ప్రాజెక్ట్ ఆర్ ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం బిల్డ్ చేయబోతుంది ఏంటంటే అక్కడ ట్రాన్స్ షిప్పింగ్ పోర్ట్ ఒకటి బిల్డ్ చేయబోతున్నాం. ఏంటి ట్రాన్స్ షిప్పింగ్ పోర్ట్ అంటే? సో అసలు ట్రాన్స్ షిప్పింగ్ అంటే ఏంటి అంటే జనరల్గా సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక పోర్ట్ ఉంది. ఈ పోర్ట్ నుండి ఒక షిప్ తన జర్నీ స్టార్ట్ చేసింది, ఇంకొక డెస్టినేషన్ పోర్ట్ వేరే కంట్రీలో ఉంది. సో ఈ షిప్ యొక్క జర్నీలో ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ టు డెస్టినేషన్ పాయింట్ ఈ ప్రాసెస్లో ఈ షిప్ కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత తనలో ఉన్నటువంటి కార్గో ఏదైతే గూడ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ ఇంకొక వెజల్లోకి మార్చుకోవాల్సి వస్తుంది. అది దానికి ఒక పోర్ట్ కావాలన్నట్టు. దాన్ని ఏమంటామంటే ఆ ప్రాసెస్ని ఏమంటామంటే ట్రాన్స్ షిప్పింగ్ అంటాం. ఇప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 25% ఆఫ్ షిప్స్ ఏదైతే ఉన్నాయో ఇండియన్ పోర్ట్స్ నుంచి బయలుదేరిన తర్వాత మనము ఇంకా ఆటోమేటిక్గా ఎక్కడా కూడా ట్రాన్స్ షిప్పింగ్ పోర్ట్స్ అనేవి మన ఇండియాలో లేవు. మనం ఏం చేస్తుంటామంటే జనరల్గా సింగపూర్ పోర్ట్ కానీ, పోర్ట్ క్లాంగ్ కానీ, లేదా మన కొలంబో పోర్ట్ కానీ, ఇక్కడ మన షిప్స్ ఆగి మళ్ళీ అక్కడ కార్గోని అన్లోడ్ చేసుకోవడం, మళ్ళీ లోడ్ చేసుకోవడం, వెజల్ చేంజ్ అవ్వడము, ఏది రిక్వైర్మెంట్ ఉంటుంది ఆటోమేటిక్గా డెస్టినేషన్ పోర్ట్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. సో దీన్ని ఏమంటామంటే ట్రాన్స్ షిప్పింగ్ అంటాం. కానీ ట్రాన్స్ షిప్పింగ్ వల్ల ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ మనకి ఏమేమి ఉన్నాయి, అడ్వాంటేజ్ ఏమి ఉన్నాయి చెప్తున్నాను. ఒకటి, ఇండియా అనేది రెవెన్యూ లూజ్ అవుతుంది ఈ పోర్ట్స్కి మనం మనీ పే చేయడం. ఎట్ ద సేమ్ టైం ఇంకా మనం చూస్తే ఈస్ట్ టు వెస్ట్ అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి మనకు మ్యారిటైమ్ ట్రేడ్ జరగాలి అంటే బేసిక్గా సింగపూర్ పోర్ట్ ఇంకా గ్రేట్ నికోబార్ సౌత్లో ఇండోనేషియా నుంచి ఇలా మనకు వెస్ట్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు సింగపూర్ పోర్ట్ ఏదైతే ఉందో ఈ సింగపూర్ పోర్ట్ అనేది చాలా బిజియెస్ట్ పోర్ట్ ఫర్ ట్రాన్స్ షిప్పింగ్. సో ఇప్పుడు ఇండియా గీన ఒక ట్రాన్స్ షిప్పింగ్ పోర్ట్ గిన మనం కన్స్ట్రక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు సింగపూర్ పోర్టుకు ఏదైతే రెవెన్యూ వస్తుందో వేరే కంట్రీస్ ద్వారా, సిమిలర్గా ఇండియా కూడా ఆటోమేటిక్గా ఈ రెవెన్యూ జనరేషన్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఇండియన్ పోర్ట్స్కి. సో ఈ విధంగా ఇండియాకి ఎకనామికల్గా ఈ యొక్క ట్రాన్స్ షిప్పింగ్ పోర్ట్ గ్రేట్ నికోబార్లో కట్టడం చాలా సిగ్నిఫికెన్స్. ఒకటి, ఇండియా యొక్క రెవెన్యూ లూజ్ అవ్వదు, ఎట్ ద సేమ్ టైం పొటెన్షియల్ టు గెట్ ద రెవెన్యూ త్రూ గ్లోబల్ షిప్పింగ్ ఆఫ్ ట్రేడ్. సో ఏదైతే మనకు ఈస్ట్ టు వెస్ట్ జరుగుతున్నటువంటి మ్యారిటైమ్ ట్రేడ్ ఉందో గ్లోబల్ షిప్పింగ్ ట్రేడ్, అక్కడ మనం ట్రాన్స్ షిప్పింగ్ పోర్ట్ ఉండడం వల్ల మనం రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. ఇది మనకి మేజర్గా ట్రాన్స్ షిప్పింగ్ పోర్ట్ వల్ల మనకున్నటువంటి ఎకనామికల్ సిగ్నిఫికెన్స్ అన్నది. సో ఇక్కడ చూస్తే ఈస్ట్ టు వెస్ట్ షిప్పింగ్ రూట్ మోస్ట్లీ సౌత్ ఆఫ్ నికోబార్ నుంచి మనకు వెళ్తాం. ఇది ఇండియా అనుకుంటే ఇక మనకు బే ఆఫ్ బెంగాల్, ఇక అండమాన్ నికోబార్ ఐలాండ్స్,
ఆటోమేటిక్గా ఈ ప్లేస్లో మనకి దీని కింద నుంచి మనకి ఇండియన్ ఓషన్ మీదుగా మనకు ఈ రూట్స్ అనేవి వెళ్తూ ఉంటాయి, మ్యారిటైమ్ రూట్స్. సో దానివల్ల మనం అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద గ్లోబల్ షిప్పింగ్ ట్రేడ్. సో మ్యారిటైమ్ గ్లోబల్ ఎకానమీ అంటాం. సో ఆటోమేటిక్గా మనకు త్రూ సీ రూట్స్ ద్వారా మనం గిన రెవెన్యూ జనరేట్ చేసి దాన్ని మ్యారిటైమ్ ఎకానమీ కింద మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఇది ట్రాన్స్ షిప్పింగ్ పోర్ట్ మనం బిల్డ్ చేస్తే, ఏదైతే మనం బిల్డ్ చేయాలనుకున్నామో దానివల్ల వచ్చే ఎకనామిక్ సిగ్నిఫికెన్స్. ఇప్పుడు స్ట్రాటజిక్గా ఏం సిగ్నిఫికెన్స్ ఉంటుంది? స్ట్రాటజిక్గా సిగ్నిఫికెన్స్ ఏంటంటే బేసిక్గా మనకి ఇక్కడ మనకి చూస్తే స్ట్రైట్ ఆఫ్ మలాక్కా కనపడతా ఉంది, స్ట్రైట్ ఆఫ్ మలాక్కా. సో స్ట్రైట్ ఆఫ్ మలాక్కా అనేది పసిఫిక్ ఓషన్ని ఇండియన్ ఓషన్ని కనెక్ట్ చేసి ఒక వాటర్ వే, చాలా ఇంపార్టెంట్ వాటర్ వే. సో స్ట్రాటజిక్గా అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా చైనా లాంటి కంట్రీ మలాక్కా స్ట్రెయిట్లో ఇంకా కొన్ని ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి, ఈ ఏరియాస్లో వాళ్ళ యొక్క నేవల్ ఫోర్సెస్ని స్ట్రెంథన్ చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం కోకో ఐలాండ్స్ అని, సో మనకి ఇక్కడ మీరు చూస్తే సుందా స్ట్రెయిట్ కానీ లేదా మలక్కా స్ట్రెయిట్ కానీ కోకో ఐలాండ్స్లో చైనా ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క మిలిటరీ బేస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఇలా ఒక పక్క నేవల్ ఎస్టాబ్లిష్మెంట్, ఒక పక్క మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఇలా చేయడం వల్ల చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజియన్లో బాగా పెరిగిపోతా ఉంది. సో అందువల్ల ఇటువంటి టైమ్స్లో ఇండియా తన యొక్క బే ఆఫ్ బెంగాల్, తన యొక్క ఇండియన్ ఓషన్ మ్యారిటైమ్ రీజియన్స్ని సెక్యూర్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇది మనకు స్ట్రాటజిక్గా చాలా సిగ్నిఫికెన్స్ పార్ట్ అన్నట్టు. సో బే ఆఫ్ బెంగాల్ అండ్ ఇండియన్ ఓషన్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, చైనా ఇంక్రీజ్డ్ ప్రెజెన్స్ అన్నట్టు. సో మిలిటరీ ప్రెజెన్స్ కోకో ఐలాండ్స్ కానీ నావల్ ప్రెజెన్స్ సుందా మలక్కా ఐలాండ్స్ దిస్ ఈజ్ కన్సర్న్ ఫర్ ఇండియా. ఇది మనకు స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్. సో ఏదైతే మనకు ఒకవేళ అక్కడ షిప్స్ కింద మనం కింద కట్టుకుంటే, పోర్ట్స్ కింద ఆటోమేటిక్ కట్టుకుంటే మనకి చాలా స్ట్రాటజిక్గా ఎకనామికల్గా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఇది ఫస్ట్ మన బిల్డ్ చేస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సెకండ్ వన్ ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ బిల్డ్ చేయాలనుకుంటున్నాం ఆ ఏరియాలో. ఎందుకు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల డ్యూయల్ పర్పస్ ఉంది. ఒకటి, ఇప్పుడు అక్కడ హ్యాబిటేషన్స్ పాపులేషన్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంది. పాపులేషన్ పెరగడమే కాకుండా అట్ ద సేమ్ టైం అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి టూరిజం పర్పస్ కోసం చాలా మంది విజిట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో కొన్ని ఐలాండ్స్ని డెస్టినేషన్ ఫర్ టూరిజం మనం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి మెయిన్ స్ట్రీమ్ ల్యాండ్ నుంచి కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. సో మెయిన్ స్ట్రీమ్ ల్యాండ్ నుంచి కనెక్టివిటీ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ మనం కన్స్ట్రక్ట్ చేయబోతా ఉన్నాం. సో ఇది కూడా ఒక ఫస్ట్ సిటిజన్ పర్పస్ కోసం హెల్ప్ అవుతుంది. రెండోది, ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ అక్కడ మన యొక్క మిలిటరీ ప్రెజెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, ఏదైనా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ మూవ్మెంట్ జరగాలన్నా, సో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అనేవి మనకు సెకండ్ హెల్ప్ఫుల్ అవుతుంది స్ట్రాటజిక్ గా కూడా. ఇది మనం సెకండ్ ఈ యొక్క గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నట్టు సెకండ్ ప్రాజెక్ట్ అన్నట్టు. సో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, సో ఇట్ కెన్ అట్రాక్ట్ టూరిస్ట్ డ్యూ టు పాపులేషన్ ఇంక్రీజ్, డ్యూయల్ యూజ్, క్యాన్ బి యూజ్డ్ బోత్ ఫర్ సివిలియన్ యాజ్ వెల్ యాజ్ మిలిటరీ పర్పస్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనం ట్రాన్స్ షిప్పింగ్ పోర్ట్ బిల్డ్ చేయాలనుకున్నాం, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ బిల్డ్ చేయాలని. ఇప్పుడు ఆటోమేటిక్గా ప్రస్తుతం ఈ యొక్క అండమాన్ నికోబార్ ఏదైతే గ్రేట్ నికోబార్లో ఉందో, ఈ గ్రేట్ నికోబార్లో పాపులేషన్ ఓన్లీ 8,000 ఉందన్నట్టు. ఓరే పీరియడ్ ఆఫ్ టైం అక్కడ బాగా ఎకనామిక్ యాక్టివిటీస్ కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బాగా జరుగుతుంది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు పాపులేషన్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఒక 6 lakhs వరకు పెరిగింది అనుకోండి. సో అప్పుడు మనం ఆ రీజియన్కి ఒక ప్లాన్డ్ టౌన్షిప్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఈ యొక్క గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక ప్లాన్డ్ టౌన్షిప్ను కూడా క్రియేట్ చేయాలనుకున్నాం. అట్ ద సేమ్ టైం గ్రేట్ నికోబార్ అనేది అక్కడ చాలా బయోలాజికల్ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి కార్బన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి మనం ఏదైతే ఆటోమేటిక్గా ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎనర్జీ అనేది. అందువల్ల మనం ఏం చేస్తున్నాం అంటే పవర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. కానీ ఆ పవర్ ప్లాంట్స్ సోలార్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ కానీ గ్యాస్ సంబంధించింది కానీ ఇటువంటి మనం బిల్డ్ చేయాలనుకుంటా ఉన్నాం ఆ రీజియన్స్ లో. ఇది మనకు గ్రేట్ నికోబార్ ఐలాండ్ సంబంధించిన ప్రాజెక్ట్లో మనం ఏమేమి చేయాలనుకున్నాం. ఒకటేమో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, అట్ ద సేమ్ టైం టౌన్షిప్ కట్టాలనుకున్న ఒక ప్లాన్ టౌన్షిప్ అండ్ పవర్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో కంప్లీట్గా సోలార్ అండ్ గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ మనం బిల్డ్ చేయాలనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల తప్పకుండా ఎకనామికల్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఆ రీజన్ బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంది, ఇండియాకు బాగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఎకనామికల్గా సిగ్నిఫికెన్స్ ఉంది, స్ట్రాటజిక్గా సిగ్నిఫికెన్స్ ఉంది, ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం చాలా మంది
ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసిందో దీన్ని అపోజ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో అపోజ్ చేయడానికి కూడా ఆ యొక్క క్రిటిక్స్ దగ్గర కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇష్యూ రిలేటెడ్ టు ఎకలాజీ అన్నాడు. అంటే ఒక 85% ఆఫ్ ద ల్యాండ్ మొత్తం బయలాజికల్ రిజర్వ్స్ ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, పవర్ ప్లాంట్స్ ఇటువంటి బిల్డ్ చేయాలంటే ఎంతో ట్రీస్ని డిఫారెస్టేషన్ చేసుకోవాల్సి తప్పని పరిస్థితి అన్నట్టు. సో ట్రీ ఫాలింగ్ అనేది ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉంది, ఇష్యూ ఆఫ్ ఎకాలజీ. అట్ ద సేమ్ టైం అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ దే ఆర్ నోన్ ఫర్ ద బెస్ట్ కోరల్ రీఫ్స్. అవి కూడా సీ పోర్ట్స్ బిల్డింగ్ చేసినప్పుడు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న ఒక గ్రేట్ బయోడైవర్సిటీ ఏదైతే ఉందో టర్టిల్స్ కానీ అవన్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది క్రిటిక్స్ మాట్లాడుతున్నటువంటి ఎకలాజికల్ ఆస్పెక్ట్లో ఉన్నట్టు పాయింట్. సో కన్సర్న్స్ వాట్ ఆర్ ద కన్సర్న్స్ ఓవర్ ద ప్రాజెక్ట్. కన్సర్న్స్ ఏంటంటే థ్రెట్ టు ఐలాండ్ ఎకాలజీ. సో ఇక్కడ మీరు చూస్తే టర్టిల్స్ కానీ, మెగాపోడ్ బర్డ్స్ కానీ, లెదర్ బ్యాక్ టర్టిల్స్ కానీ ఇవన్నీ ఆ ఏరియాలో ఉన్నటువంటి బయోడైవర్సిటీ అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మనకు ఉన్నటువంటి ఫస్ట్ కన్సర్న్. ఇంకా సెకండ్ కన్సర్న్ ఏంటంటే మనకు అక్కడ కొంతమంది పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. నికోబారీస్ అని లేదా ఇంకా మనకి ఇలా చాలామంది ట్రైబ్స్ ఉన్నారు. సో షాంపియన్ ట్రైబ్స్ అని, నికోబారీస్ ట్రైబ్స్ అని. సో ఈ ట్రైబ్స్ అందరూ కూడా నేచర్తో వాళ్ళ యొక్క కల్చర్ డిపెండ్ అయ్యి ఉంది. సో వన్స్ ఇటువంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ వల్ల ఈ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాపులేషన్ మినిమల్ ఉంది. సో అటువంటి ట్రైబల్స్ని మనం నేచర్తో కనెక్ట్ అయిన వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకున్నటువంటి ఇప్పుడు మేజర్ ఇష్యూ, మేజర్ కన్సర్న్ అన్నట్టు. ఇంకా ఫైనల్గా ఆల్రెడీ మనం చెప్పినట్టు ఈ యొక్క అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఒక టెక్టానిక్ జోన్లో ఉన్నాయి. సో టెక్టానిక్ ప్లేట్స్ ద్వారా అది ఫామ్ అయ్యాయి. ఎప్పుడైతే అది టెక్టానిక్ ప్లేట్స్ ద్వారా ఫామ్ అయ్యో ఆటోమేటిక్గా ఖచ్చితంగా ప్లేట్ మూమెంట్స్ వల్ల సెస్మిక్ యాక్టివిటీస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎర్త్క్వేక్స్ కానీ లేదా వాల్కనోస్ కూడా మనకు ఒక 2017లో ఎప్పుడు రిపోర్ట్ అయిందంటూ మనకు న్యూస్లో కూడా వచ్చింది. సో ఇది ఒక సెస్మిక్ జోన్లో ఉన్నటువంటి ఏరియా అన్నట్టు. ఇలా మనకు కొంతమంది క్రిటిక్స్, ఎన్విరాన్మెంటలిస్ట్ కానీ, సో సోషల్ యాక్టివిస్టులు కానీ ఈ ప్రాజెక్ట్ని అపోజ్ చేయడం జరుగుతాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రాజెక్ట్ విచ్ ఈస్ బీయింగ్ మెన్షన్డ్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్లో. మనకి ఏ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తాం, ఏమేమి కన్సర్న్స్ ఉన్నాయని మనకి ఇంపార్టెంట్. సో ఇది మనకి ఎకానమీలో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఒకటి ఇంపార్టెంట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్లో కూడా మనకు చాలా యూజ్ అవుతా ఉంది. ఓకే, ఇప్పుడు అసలు మనం ఏదైతే అది ఇంతవరకు ఒక ఇష్యూ. సెకండ్ ఇష్యూ ఏంటి మనకి? సెకండ్ ఇష్యూ అండమాన్ నికోబార్ ఐలాండ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన సెకండ్ ఇష్యూ. అసలు ఈ ఇష్యూ ఏంటి? యాక్చువల్గా ఇది అసలు ఏంటి అండమాన్ నికోబార్ ఐలాండ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది? ఇది యాక్చువల్గా ఒక క్వాసీ గవర్నమెంట్ బాడీ అన్నట్టు, క్వాసీ గవర్నమెంట్ ఏజెన్సీ. సో క్వాసీ గవర్నమెంట్ ఏజెన్సీ అంటే అది గవర్నమెంట్ బాడీ కాదు, ప్రైవేట్ ఎంటిటీ కూడా కాదు. క్వాసీ గవర్నమెంట్ ఏజెన్సీస్ అంటే దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ బట్ దే యాక్ట్ ఇండిపెండెంట్లీ, దే ప్రొవైడ్ సమ్ పబ్లిక్ సర్వీసెస్, అవి చేస్తూ ఉంటాయి కానీ ప్రైవేట్ కంపెనీ కాదు. సో ఇట్ హ్యాస్ బోత్ హైబ్రిడ్ స్ట్రక్చర్స్. ప్రైవేట్ ఎంటిటీస్కున్న లీగల్ ఫార్మాలిటీస్, గవర్నమెంట్కున్న లీగల్ ఫార్మాలిటీస్ రెండు కలిపి మిక్స్ అయి ఉంటాయి. సో ఇది 1988లో ఎస్టాబ్లిష్ చేయబడింది అన్నట్టు ఈ యొక్క కార్పొరేషన్. ఇది 1956 ఇండియన్ కంపెనీస్ యాక్ట్లో రిజిస్టర్ చేయబడింది. సో అటు ప్రైవేట్ కంపెనీ కాదు, అటు గవర్నమెంట్ బాడీ కాదు. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఎప్పుడైతే నీతి ఆయోగ్ ఇలా మనం డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ చేయాలి అనుకున్నప్పుడు, ఎవరికి పర్మిషన్ ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్, అండమాన్ అండ్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ ప్రొపోనెంట్గా ఈ యొక్క కార్పొరేషన్ నేమ్ ప్రపోజ్ చేసింది. అయితే ఎప్పుడైతే ఇది ఆల్మోస్ట్ 2020లో జరిగిన ఈవెంట్ అన్నట్టు ఈ నేమ్ ప్రొపోనెంట్గా చేశారు. అయితే 2020 టైంకి వీళ్ళ దగ్గర యాక్చువల్గా ఒక ఎన్విరాన్మెంట్ పాలసీస్ కానీ దీని దగ్గర ఒక ఎన్విరాన్మెంట్ సెల్ కానీ అసలు లేదన్నట్టు. సో కానీ ఆ గ్రేట్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉన్నారో వాళ్ళకు ప్రొపోనెంట్గా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ నేమ్ ఇవ్వడం జరిగింది. సో అయితే 2021 ఆ టైంలో యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ సంబంధించి ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ,
సో ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ వచ్చి సో ఈ యొక్క కార్పొరేషన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా వాళ్ళ దగ్గర ఎన్విరాన్మెంట్ పాలసీస్ లేదని చెప్పడం జరిగింది. ఇవన్నీ జరగడం జరిగింది 2021లో. బట్ ఫైనల్లీ 2022 నవంబర్లో ఈ యొక్క అండమాన్ నికోబార్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి వాళ్ళు కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వబడింది యూనియన్ మినిస్ట్రీ. సో ఇక్కడ మనకు ఇష్యూ అన్నట్టు, అంటే ఒక ఎన్విరాన్మెంటల్ పాలసీస్ లేవు, ఎన్విరాన్మెంటల్ సెల్స్ లేవు, ఈవెన్ వాళ్ళ దగ్గర హ్యూమన్ రిసోర్సెస్ కూడా లేదు. సో వన్స్ 2020 తర్వాత నికోబార్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ నేమ్ ప్రపోజ్ చేసిన తర్వాత అర్బన్ ప్లానర్స్ని కొంతమంది హ్యూమన్ రిసోర్స్ని రిక్రూట్ చేసుకోవడం మొదలుపెట్టారు. సో ఇక్కడ మనకు మేజర్గా కన్సర్న్ వస్తూ ఉంది. ఎందుకంటే అండమాన్ గ్రేట్ నికోబార్లో ఆల్రెడీ ఎక్కువ ఎన్విరాన్మెంటల్ ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్గా ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర అవేం లేనప్పుడు వైలేషన్స్ జరిగితే వీళ్ళు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు అనేది మనకు మేజర్గా ఉన్నటువంటి కన్సర్న్. సో బట్ మనం మాత్రం గ్రేట్ నికోబార్ ఐలాండ్ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ మీదనే ఫోకస్ చేయాలన్నట్టు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టుడేస్ టాపిక్. థ్యాంక్ యూ.